హలో. రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చాగా. టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను, ఎత్తావా? మెసేజ్ పెట్టండి, అదైనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా? వీడే కదా, వెయిట్ చేస్తానులే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడుకు, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా? తెలుసుకుని ఏం చేస్తాను రా? కాపురం చేస్తానా? మళ్ళీ మనసులో మాట్లాడుకుంటున్నావా? లేదు లేదు. వస్తా మరి. వస్తాను. ఎన్నింటికి? 11 o'clock. వాళ్ళక్క బావకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి తిక్క కుదురుతుంది. హాయ్ జాన్. హాయ్. కమ్ కమ్. అపో టైంకి వచ్చావే. మీ అక్క బావ ఎక్కడా? బయటికి వెళ్ళారు. ఇట్రా. నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీ కోసమే. మరి అవుతారు ఏంటి? ఏ అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమండి? 1 second. ఫీల్ అట్ హోమ్. నైస్. ఏంటి కదలకు కదలకు? గుడ్. బాగుంది. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా? నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 days. మరి మినిమం? 1 day. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను ఎప్పుడు వదిలేస్తావని. ఓసిన పిచ్చి జాను, నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి? ముందు ప్రేమించు, కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా. హాయ్ అక్క, మా అక్క బావ. ఏం జరగలేదండి. అక్క, మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఊరుకో. ఒక మంచి కాఫీ ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాఫీ. థ్యాంక్ యూ. తీసుకో. తాగు. ఇప్పుడేం నిజం చెప్తాడేమో చూద్దాం. ఏంటని? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ. నాకొద్దు. ఎందుకనో? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయటం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేసానంటున్నావా? బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలీదు. నాన్ సెన్స్. నాన్ సెన్సా? అవును. నాది నాన్ సెన్సా? మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. నువ్వే మాటకు మాట మాట్లాడుతున్నావు. అయ్యో, గొడవ పడుతున్నారు. Hold your tongue. వెళ్ళి ఆపు. Yes, చెప్తా. వినాలంతే. Shut up. You shut up. నేను. అవును. సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచగలడు. మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచిగా కోరుకుంటాడు బామర్ది. అవునరా, అక్కను వదిలేమని బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు. విడాకులట విడాకులు. లాయర్ కాడిస్తున్నాడు. లాయర్ కాడు. అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నావు? ఏ నీకు నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలో తెలియక. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికాడు. లక్ కదరా అది, బ్యాడ్ లక్. అరే ఎవరి కోసం అమ్మా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు? వాడి కోసమే పప్పి. వాడి కోసమా? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. బోనస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు. లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి. సో సాడ్. నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా, అన్నీ అర్థమయ్యాయి, కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు. ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్. పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా? తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్గా నువ్వు పడిపోతావు అన్నమాట. నిన్ను ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది. ఎవరు పప్పి? మీ డాడీ. మై డాడీనా? ఎస్, యువర్ డాడీ. అసలు ఏమనుకుంటున్నావరా? ఆ అమ్మాయికి అలాంటి గిఫ్ట్ ఇచ్చేది? అవునరా, ఇచ్చా.
హాయ్ పుష్కర్. అంతా నీ వల్లే జరిగింది. ఏమైంది? నా 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. వాట్? 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసావా? ఎవరి కోసం? జాను కోసం. జాను కోసమా? జానుకి పెళ్లి ఫిక్స్ చేశారు. రేపే ఎంగేజ్మెంట్. జానుకి పెళ్ళా? అంతా నీ వల్లే. రే నువ్వేమో లవ్ అన్నావు, తనేమో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటుంది. వదిలేరా. ఏంట్రా నన్ను సాక్రిఫైస్ చేయమన్నా? ఇంత సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నానే. చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యావు. పెళ్లి కొడుకుని చూసాను, కత్తిలా ఉన్నాడు. అవునే, ఇక మీద నీ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది జాను. వెల్కమ్. నీ ఫ్రెండ్సా? అవునండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? జానుతో ఒకసారి మాట్లాడాలి. కుదరదు, తనకి ఎంగేజ్మెంట్ అదే జరుగుతుంది. ఎందుకు ఇంత సడన్ గా? నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా? నీకు భయపడ్డం ఏంట్రా? తెలుస్తుంది అంకల్. జాను ఎక్కడ నాతో ప్రేమలో పడిపోతుందని మీకు భయం. నాన్ సెన్స్, అది నీ భ్రమ. ఓకే, జానుతో 2 నిమిషాలు మాట్లాడి వస్తా. ఈ ఇంట్లో ప్రేమంటే లైఫ్ టైం బంధం. అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు. 2 నిమిషాలు కాదురా, 2 గంటలు మాట్లాడుకో, ఏం కాదు. రాయ్ పిలవరా జాను. నైస్. పెళ్లి చేసుకుంటున్నావు? గుడ్. మీ నాన్న చెప్తే చేసుకుంటున్నావా లేదా నాకు భయపడి చేసుకుంటున్నావా? కాదు, మరి ఎవరు డిసైడ్ చేశారు? నేనే. నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా? ఎలా డిసైడ్ చేసావు? చీటీ లేసా? అవును, పెళ్ళికొడుకు ఎవరు? గుడ్ చాయిస్, బాగున్నాడు. చేసుకో. నేను మాత్రం అడ్రాను. కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? కమాన్ చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. ఉంటే జాను లైఫ్లో రామ్ ఉండడు, లేదా రామ్ నుంచి జానుని ఎవడు విడగొట్టలేడు. జాను, వెళ్ళు, పిలుస్తున్నారు. గో. పాపం వాడు నా అలాగే సాక్రిఫైస్ చేసుంటాడు. సాక్రిఫైసా? వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు. వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకురోయ్, నీకు నువ్వు కూడా మిగలవు.